నాన్న బర్త్డే కదా అందుకని బండి కొన్నా. చాలా బాగుంది. సరే వెళ్ళి లేపుతా. ఓకే. నాన్న హ్యాపీ బర్త్డే నాన్న. కేక్ కట్ చేద్దాం నాన్న. ఇప్పుడేంట్రా పొద్దున్నే చూద్దాంలే. వాడు కష్టపడి రెడీ చేశారండి. నాన్న షర్ట్ వేసుకోరా నాన్న. ఇప్పుడు అవసరమా కానీ ప్లీజ్ షర్ట్ వేసుకురండి. పెద్ద ఫోటోలు తీయటం కూడా రాదు మనిషికి. ఒక్క నిమిషం ఆగండి. బయట నుండి తెచ్చినాయి ఎందుకని. అది కూడా బయట నుండి తెచ్చిందే కదా మమ్మీ. ఇదిగో అమ్మ నాన్న స్టేటస్ పెట్టుకున్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. నాన్న ఇదిగో నాన్న కొత్త షర్ట్ కొన్నా బర్త్డే రోజు. ఇప్పుడు ఎందుకులే పండగకి చూద్దాంలే. వెళ్ళి వేసుకొని రండి. నువ్వు చెప్పింది బాగానే వింటాడమ్మా ఈయన. ఒక్క 2 minutes ఆగండి, చిన్న సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ అమ్మా నాన్న 2 minutes తీసుకురా. సర్ప్రైజ్. ఇప్పుడు ఎందుకు రా ఉన్న బండికే పెట్రోల్ కొట్టించలాగా అల్లాడిపోతుంటాయి మళ్ళీ. ఉండండి. పిల్లడు అదే ప్రేమతో కొనిస్తే. ఎలక్ట్రికల్ నాన్న, పెట్రోల్తో పనిలేదు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది నాన్న. మెటల్ బాడీ నా అలాగే స్ట్రాంగ్ అనమాట. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ. ఈసారి మీ పుట్టింటికి వెళ్ళాలంటే సంచులు సర్దాల్సిన పని లేదు. ఈ డిక్కీ సరిపోతుంది. బ్యాటరీ నాయిసే రాదు. చూసి నేర్చుకో. అండ్ 3-pin plug తో ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 153 kilometers వరకు వెళ్ళొచ్చు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది నాన్న. సరేరా ఛార్జింగ్ పెడదాం. ఎందుకు నాన్న? ఫోన్కి 99% ఉంటేనే 100 అయ్యేంత వరకు ఆగుతాను. మరి బండికి 80% అంటే ఏం సరిపోతుంది? సరిపోతుంది నాన్న, మీరు వెళ్ళే ఆఫీస్కి. నాన్న ఏం చేస్తున్నారు? కిక్రాట్ ఎదురా. ఇది స్మార్ట్ కీ నాన్న, పుష్ బటన్. అమ్మా నువ్వు ఎక్కువ అలా కాసేపు వెళ్ళరండి. ఇప్పుడు ఎందుకు లేదా? రా పర్లేదు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.